ఫ్యాక్ట్ నెంబర్ 1. మార్స్ గ్రహంపైకి వెళ్ళడానికి మన సైంటిస్టులు చాలా పరిశ్రమలు జరుపుతూ ఉన్నారు. ఎప్పుడు వెళ్తామో తెలియదు, కానీ ఆల్రెడీ మన వాళ్ళు అంగారక గ్రహం పైన ఉండడానికి ఒక క్యాలెండర్ కూడా రెడీ చేశారు. ఆ క్యాలెండర్ నేమ్ డేరియన్. ఈ క్యాలెండర్లో 24 నెలలు ఉంటాయి. ప్రతి మంత్ కూడా 27 లేదా 28 రోజులు ఉంటాయి. వీటి పేర్లకు లాటిన్ మరియు సంస్కృత భాషలో పెట్టబడ్డాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీ అందరికీ తెలుసు, ఐసీసీ క్రికెట్లో ఇప్పుడు ఎల్ఈడి బెల్ స్టంప్ని ఉపయోగిస్తున్నారు. ఫ్రెండ్స్, దీని కాస్ట్ ఎంతో తెలుసా? $40,000. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 30 లక్షలు. అదే పాకిస్తాన్లో అయితే 47.5 లక్షలు. ఫ్యాక్ట్ నెంబర్ 3. హాలీవుడ్ మూవీస్ చాలా మంది ఇష్టపడతారు. స్టంట్స్ కూడా దాదాపు రియల్గానే ఉంటుంది. అలాంటిదే క్యాండీమ్యాన్ అనే మూవీ ఒక హర్రర్ ఫిల్మ్ 1992లో వచ్చింది. ఈ మూవీలో చాలా సీన్స్ అనేవి తేనెటీగలతో చేయాల్సి ఉంది. గ్రాఫిక్స్ బదులు రియల్గా యూజ్ చేద్దామని అన్నారు. యాక్టర్ టోనీ టోడ్తో అందరు చర్చలు జరిపి ఆఖరికి ఒక్క తేనెటీగ సీన్కి $1000 ఎక్స్ట్రా మనీ పే చేశారు. మొత్తం 23 సార్లు తేనెటీగలతో సీన్స్ని షూట్ చేశారు. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా పెంచిన తేనెటీగలను ఉపయోగించారు. సో అంత డేంజర్ కాదు, కానీ రియల్గా చేయాలంటే దమ్మనేది ఉండాలి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం ఇప్పుడు దాదాపు టెక్నాలజీ కాలంతోనే బతుకుతున్నాం. మనం పర్సనల్ డేటా కూడా మొబైల్, పీసీ, కెమెరా ఎక్సెట్రా వీటిలోనే స్టోర్ చేసుకుంటున్నాం. కానీ ఇవన్నీ కూడా దాదాపు 5 years ఆర్ ఇంకా అనుకుంటే 10 years వరకు మాత్రమే ఉంటాయి. తర్వాత కష్టమని సో మా రీసెర్చర్స్ 5D డిస్క్ని క్రియేట్ చేశారు. 5 డైమెన్షన్లో డేటాని రికార్డ్ చేయొచ్చు. అండ్ అలాగే డేటాని దాదాపు 13.8 బిలియన్ సంవత్సరాల వరకు సేఫ్గా ఉంచొచ్చు. ఇంకా స్టోరేజ్ కెపాసిటీ 360 టెరాబైట్స్. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే 1000 డిగ్రీల టెంపరేచర్ వరకు ఇది తట్టుకోగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనం చాలా వానపాములను చూసుంటాం. దాదాపు ఎంత పెరిగినా కూడా 1 అడుగు పెరగవచ్చు. బట్ దక్షిణాఫ్రికాలో వానపాములు చాలా పెద్దగా పెరుగుతాయి. ఇప్పటి వరకు 22 అడుగుల పొడవైన వానపామును గుర్తించారు. అంటే దాదాపు క్రికెట్ పిచ్ అంత దూరం. ఇట్స్ అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇది కొంచెం కామెడీగా ఉంటుంది. హాంకాంగ్లో ఒక యాంగ్స్టర్ ఒక రిచెస్ట్ మ్యాన్ కొడుకుని కిడ్నాప్ చేసి అతని నుండి $130 million మనీ అడిగాడు. తన కొడుకుని కాపాడుకోవడం కోసం మనీ అనేది ఇచ్చేశాడు. తర్వాత అతడికి మళ్ళీ కిడ్నాపర్ నుండి కాల్ వచ్చింది. అప్పుడు కిడ్నాపర్ ఆ మనీని ఎలా ఇన్వెస్ట్ చేయాలో అడ్వైజ్ అడిగాడు. ఈ ఫ్యాక్ట్ విన్నాక మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. ఫ్యాక్ట్ నెంబర్ 7. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఈ పదాన్ని చాలా మంది వినే ఉంటారు. ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? మొదటి చూపులోనే ప్రేమ కలగడానికి కనీసం 8.2 సెకండ్ టైం పడుతుంది. సబ్స్క్రైబర్ ఈ క్వశ్చన్ అడిగారు. ఇంటిమెంట్ టైంలో శుక్రకణాలు మింగడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ డిజీజ్ అనేది రావు. బికాస్ అది కూడా ఒక ప్రోటీనే. ఎస్టీ ఇన్ఫెక్టెడ్ కాకుండా స్కిన్ డిజీజ్ లేకుండా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం ఇప్పటి వరకు చాలా పిరమిడ్స్ని చూస్తుంటాం. బట్ మీరు ఇప్పుడు చూస్తున్నది వరల్డ్ లార్జెస్ట్ కాయిన్ పిరమిడ్. దీనిని 1 million కాయిన్స్తో తయారు చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నది ఈ ఫోటోను ఒక మూన్ ఫోటోగ్రాఫర్ 28 రోజులు ఒకే ప్లేస్లో ఒకే టైంలో తీసిన ఫోటో. సూపర్గా ఉంది కదా. గాయస్, మనం ఇప్పటి వరకు చాలా జాబ్ చూసి ఉంటాం. బట్ ఇప్పుడు చెప్పే జాబ్ పేరు వింటే మీరు అంటారు, అంటే బట్టలు లేకుండా నగ్నంగా ఎక్స్ప్రెషన్ మార్చకుండా కొంతమంది ఆర్టిస్టుల మధ్యలో పోజ్ ఇవ్వాలి. దీన్ని NUDE మోడల్స్ అని కూడా అంటారు. ఈ జాబ్ గ్రీక్ దేశంలో ఉండేది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ జాబ్కి చాలా డిమాండ్ ఉంది అంట. వీరికి శాలరీస్ ఎక్స్పీరియన్స్ బట్టి ఇస్తారు. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది.